Good morning, everyone. Welcome to the first video of NCRT Foundation course. So we are happy to say that LTX classes వాళ్ళు NCRT Foundation course లాంచ్ చేయడం అనేది జరిగింది. ఫ్రమ్ 6th క్లాస్ టు 12th క్లాస్ NCRT Foundation కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మీరు ఈ కోర్సులో ఎన్రోల్ అయితే సో లెట్ మీ కంగ్రాచులేట్ యూ ఆల్ బికాజ్ చాలా బేసిక్స్ నుంచి చాలా అద్భుతంగా మీరు నేర్చుకోబోతున్నారు. మీ ఫౌండేషన్స్ మీ తాలూకా బేసిక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవ్వబోతుంది. సో ఎప్పుడైనా పునాది మీకు స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ తర్వాత చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎన్సీఆర్టీస్ చాలా బెటర్ బేసిక్ అండర్స్టాండింగ్ బెటర్ ఫౌండేషన్ అనేది మీకు అందించడం అనేది జరుగుతుంది. సో ఇన్ డెప్త్ ఇన్ డీటెయిల్ మేము చెప్పడం అనేది జరుగుతుంది. సో సురేష్ సార్ మీకు తెలుసు ఎంత బాగా చెప్తారో అండ్ నేను కూడా డీల్ చేస్తాను. మా ఇద్దరమే ఈ కోర్స్ డీల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇనాగ్రల్ ఆఫర్ కింద అప్ టు August 15 10,000 మాత్రమే ఉంది. సో మీరు డిగ్రీ చదువుతున్నా, ఇంటర్ చదువుతున్నా, 10th చదువుతున్నా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి. మీ ఫౌండేషన్ మీ బేసిక్స్ అనేవి స్ట్రాంగ్ చేసుకోండి. మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. ఇన్ డెప్త్ ఇన్ డీటెయిల్ మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో. దాంతోపాటు వాల్యూ ఎడిషన్ కూడా మేము చాలా చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఫీజు అనేది 16th August నుంచి 15,000 అవ్వబోతుందమ్మా. 5,000 పెరిగిపోతుంది. సో ద బెస్ట్ ఫౌండేషన్ కోర్స్ మీకోసం తీసుకొచ్చున్నాము. చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553 మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు బొమ్ము కాదు. మరి 6th హిస్టరీ ఎన్సీఆర్టీలో ఫస్ట్ చాప్టర్ని ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. సో చాప్టర్ 1 ఫ్రమ్ 6th ఎన్సీఆర్టీ, వాట్, వేర్, హౌ అండ్ వెన్. వాట్ హిస్టరీ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు. వేర్ డిడ్ ఎగ్జాక్ట్లీ ఎర్లియస్ట్ పీపుల్ లివ్. సో ఎర్లియస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ బతికేవాళ్ళు. హౌ సో వాళ్ళ గురించి మనం ఎలా తెలుసుకోవచ్చు, ఏ రిసోర్సెస్ని ఏ టూల్స్ని ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు. అండ్ వెన్ సో హిస్టరీ అంతా ఏ సమయంలో ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. హిస్టరీని ఒక క్రోనలాజికల్ మేనర్లో మనం ఎలా ఒక దగ్గర సర్ది పెట్టాం. సో ఈ అన్నింటి విషయాల్ని దిస్ పర్టిక్యులర్ చాప్టర్లో మనకి చెప్పడం అనేది జరిగింది. సో మీ అందరికీ తెలుసు ఎన్సీఆర్టీస్ ఆర్ నాట్ ఫర్ యూపీఎస్సీ పీపుల్. ఎన్సీఆర్టీస్ కేవలం చిన్నపిల్లలు చదువుకోవడానికి రాయడం అనేది జరిగింది. సో వాళ్ళకి సింప్లెస్ట్ లాంగ్వేజ్లో వాళ్ళకి అర్థమయ్యేటట్టు డీటెయిల్గా ఉంటుంది. అండ్ మధ్యలో కొన్ని మనకు అవసరం లేదు. అండ్ నేను ఎక్కడైతే ఎక్కువ ఎంఫసిస్ చేస్తున్నానో దాన్ని ఫోకస్ చేయండి అండ్ దాన్ని నోట్ మేకింగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ఇక్కడ నోట్ మేకింగ్ చేసుకునేటటువంటి పాయింట్స్ నేను ఇక్కడ హైలైట్ కూడా చేస్తాను. హైలైట్ చేసుకునే పాయింట్స్ మీ నోట్ మేకింగ్ మీ నోట్స్లో తప్పకుండా ఉండాలి. అర్థమైందా? సో మీరు పర్ఫెక్ట్గా అలా ప్రిపేర్ చేసుకుంటే అలాంగ్ విత్ మీకు టాపిక్స్ రావడంతో పాటు రివిజన్ చేసుకోవడానికి ఒక పగడ్బందీ ఒక ద బెస్ట్ నోట్స్ అనేది మీకు తయారవుతుంది. ఓకేనా? బై ద ఎండ్ ఆఫ్ ఆల్ ద సెషన్స్ జాగ్రత్తగా ఫోకస్డ్గా వింటే మీకు చాలా యూజ్ అవుతుంది. బేసిక్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. అండ్ దాంతోపాటు నేను వాల్యూ ఎడిషన్ యాడ్ చేయడానికి కూడా ప్రయత్నిస్తాను. చాలా విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఫోకస్డ్గా వినండి అమ్మా. రైట్. సో అన్నింటికంటే ఫస్ట్ వాట్ అనేటటువంటి తెలుసుకోవాలి. వాట్ కెన్ వీ నో అబౌట్ ద పాస్ట్. మన గతం నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలు ఎలాంటి ఆహార పదార్థాలను తినేవాళ్ళు అండ్ ఎలాంటి బట్టలు వేసుకునేవాళ్ళు, ఎలాంటి ఇళ్లలో నివసించేవాళ్ళు. దాంతోపాటు హంటర్స్ వేటాడే వాళ్ళ తాలూకు జీవితాలు ఎలా ఉండేవి, హెర్డర్స్ పశువులు కాసే వాళ్ళ తాలూకు జీవితాలు ఎలా ఉన్నాయి, ఫార్మర్స్ వాళ్ళ తాలూకు జీవితాలు ఎలా ఉన్నాయి, రైతుల తాలూకు జీవితాలు, రూలర్స్ రాజుల తాలూకా జీవితాలు, మర్చెంట్స్ వర్తకులు, ప్రీస్ క్రాఫ్ట్స్ పర్సన్స్, కళాకారులు ఆర్టిస్ట్స్ అండ్ మ్యూజిషియన్స్ అండ్ సైంటిస్ట్ శాస్త్రవేత్తలు వీళ్ళందరి తాలూకా జీవితాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవాలి. దాంతోపాటు జస్ట్ రిమెంబర్ ద గుడ్ ఓల్డ్ డేస్ అమ్మ. సో చూడండి చిన్నపిల్లలు ఎలాంటి గేమ్స్ ఆడుకునే వాళ్ళు, ఎలాంటి కథలు వినేవాళ్ళో కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. వేర్ డిడ్ పీపుల్ లివ్, మరి ప్రజలు అనేవాళ్ళు ఎక్కడ నివాసం అనేది ఉండేవాళ్ళు. ఇదిగోండి ఇది ఇంపార్టెంట్. మనకి నెక్స్ట్ పేజ్లో మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ను చూడమని చెప్తున్నారు ఇక్కడ. చూడండి, ఫైండ్ ద రివర్ నర్మదా ఆన్ మ్యాప్ 1. సో నెక్స్ట్ పేజ్లో ఉంది. నేను ఆ మ్యాప్ను కూడా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నర్మదా నది ఒడ్డున చాలా మంది కొన్ని వేల సంవత్సరాల ముందు నివాసం అనేది ఉండేవాళ్ళంట. సో అప్పుడు ప్రజలు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే స్కిల్డ్ గ్యాదరర్స్ అండ్ దాంతోపాటు హంటెడ్ యానిమల్స్. నోట్స్లో ఏం రాసుకోవాలి, ఎర్లియస్ట్ పీపుల్ యూజ్ టు బి యాజ్ స్కిల్డ్ గ్యాదరర్స్ అండ్ హంటెడ్ యానిమల్ హంటర్స్ అని చెప్పి మనం రాసుకోవచ్చు.
అర్థమైందా? సో ఏంటి స్కిల్డ్ గ్యాదరింగ్ అంటే ఏంటి? వాళ్ళు ఫుడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి ఆహార పదార్థాల గురించి వాళ్ళకి చాలా తెలుసు. దే హావ్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ దేర్ ప్లాంట్స్. వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి మొక్కల గురించి, ఫారెస్ట్ అడవుల గురించి, వేళ్ళ గురించి, ఫ్రూట్స్ గురించి అండ్ అదర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ గురించి వాళ్ళకి బాగా తెలుసు. సో వాటిని ఏరుకుంటూ వాళ్ళు వాటినే సేవిస్తూ వాటినే తింటూ నివాసం అనేది సాగించేవాళ్ళు. అండ్ దే ఆల్సో యూజ్ టు హంట్ యానిమల్స్. దాంతోపాటు జంతువుల్ని వేటాడడం కూడా చేసేవాళ్ళంట. ఓకేనా? చూడండి అన్న. చూడండి అమ్మా, మనకి ఇందాక మ్యాప్ చూడమని చెప్పారా నర్మదా రివర్ వ్యాలీ గురించి, అదే ఈ మ్యాప్ నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైన ఫస్ట్ టెక్స్ట్ చదివేద్దాం చూడండి. నౌ ఫైండ్ ద సులెమాన్ అండ్ కిర్తార్ హిల్స్ టు ద నార్త్ వెస్ట్. ఈ నార్త్ వెస్ట్ లో మనకి కిర్తార్ అండ్ సులిమాన్ హిల్స్ మీకు కనిపిస్తాయి. చూడండి, ఇవి సులెమాన్ హిల్స్, ఇవి కిర్తార్ హిల్స్. సో ఇవి పాకిస్తాన్లో మనకు ఉండడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఇది కాబూల్ రివర్. కాబూల్ రివర్ ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? ఆఫ్ఘనిస్తాన్లో ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. హిందూ కుష్ మౌంటైన్స్లో ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అది ఎక్కడ మనకి ఇండస్ రివర్ ఏదైతే ఉంటుందో ఇండస్ రివర్లో పాకిస్తాన్ దగ్గర కలవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. So some of the areas where women and men first began to grow crops such as wheat and barley. So earliest crops ఏంటి? 8,000 years ago, 8,000 సంవత్సరాల క్రితం పండించినటువంటి పంటలు ఏంటి? వీట్ అండ్ బార్లీ ఏవైతే ఉన్నాయో వాటిని పండించేవాళ్ళు. దాంతోపాటు యానిమల్స్ ఏవైతే ఉన్నాయో ది యూస్ టు డొమెస్టికేట్ యానిమల్స్. డొమెస్టికేట్ యానిమల్స్ని కూడా పెంచుకునే వాళ్ళండి. షీప్, గోట్, క్యాటిల్ అండ్ వాటిని కూడా పెంచుకోవడం అనేది జరిగింది. దే యూస్ టు లివ్ ఇన్ విలేజెస్. గ్రామాల్లో వాళ్ళు ఉండడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొకటి లొకేట్ చేయమంటున్నారు. ఏంటి అంటే గారో హిల్స్ టు ద నార్త్ ఈస్ట్. చూడండి అన్న, గారో హిల్స్ ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది గారో హిల్స్. ఇదిగోండి దీస్ ఆర్ గారో హిల్స్. సో ఈ ప్రెజెంట్ డే అస్సాంలో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ టు ద నార్త్ ఈస్ట్ వైపు ఉండడం అనేది జరుగుతుంది. అండ్ వింధ్యాస్ ఇన్ సెంట్రల్ ఇండియా. సెంట్రల్ ఇండియాలో వింధ్యాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూడాలి ఇక్కడ. సో చూడండి, దీస్ ఆర్ వింధ్యాస్. నర్మదా రివర్ ఏదైతే ఉంటుందో అక్కడే ఉందో చూడండి. సో వింధ్యాస్ ఏవైతే ఉన్నాయో వింధ్యాస్ కి కింద ఉన్నటువంటి సౌత్ లో ఉండేటటువంటి ప్రాంతాలను ఏమంటాము అంటే దక్షిణాపద్ అండం అనేది జరుగుతుంది. మన హిస్టరీలో చాలాసార్లు ఆ పదాన్ని వింటాము. దట్ మీన్స్ సౌత్ ఇండియా అని చెప్పి. ఫ్రమ్ ద సౌత్ ఆఫ్ వింధ్యాస్ డెక్కన్ ఏదైతే ఉంటుందో డెక్కన్ ప్రాంతం అనేది ఉండడం అనేది జరుగుతుంది. డెక్కన్ ఈజ్ ఎ ప్లాట్యూ, పీఠభూమి అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు నాన్న? సో ఈ గారో హిల్స్ ఏవైతే ఉన్నాయో గారో హిల్స్ దగ్గర అండ్ దాంతో పాటు దీస్ వింధ్యాస్ ఏవైతే ఉన్నాయో వింధ్యా దగ్గర ఇక్కడ ఎర్లీ అగ్రికల్చర్, వ్యవసాయం అనేది కూడా చాలా మంది చేసేవాళ్ళంట. అర్థమైందా? అగ్రికల్చర్ అనేది ఫ్లరిష్ అయింది అని చెప్తున్నారు. సో మన కిర్తార్ అండ్ సులెమాన్ హిల్స్ దగ్గర కూడా ఏంటి కల్టివేట్ చేసేవాళ్ళు? వీట్ అండ్ బార్లే ఏవైతే ఉన్నాయో అవి కల్టివేట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ కూడా మన గారో హిల్స్ వింధ్యాస్ దగ్గర కూడా అగ్రికల్చర్ అనేది డెవలప్ అయింది. అండ్ దాంతో పాటు ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ రివర్ గంగా కదా. సో రివర్ గంగా ఏదైతే ఉంటుందో రివర్ గంగా యొక్క ట్రిబ్యూటరీ ఉపనది ఏంటి అంటే సోన్ రివర్. ఈ సోన్ రివర్ యొక్క పరివాహక ప్రాంతాల్లో దిస్ పర్టికులర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఇక్కడ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ డినాస్టీస్ అనేది ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. దాన్ని ఏమంటాము అంటే మగధ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వెరీ పవర్ఫుల్ డినాస్టీ. మగధని పరిపాలించిన వాళ్ళందరూ గొప్ప గొప్ప చక్రవర్తులు పరిపాలించడం అనేది జరిగింది. అర్థమైందా? సో మగధని ఎవరు పరిపాలించారు తర్వాత మన లెసన్స్లో తర్వాత లెసన్స్లో మనకి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఇంకాస్త చూడండి అన్న, మనకి ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ మీకు కనిపించడం అనేది జరుగుతుంది. ఇదిగోండి ఇవి ఈస్టర్న్ ఘాట్స్, ఇవి వెస్టర్న్ ఘాట్స్. అర్థమైందా? సో చాలా వరకు సివిలైజేషన్స్ మనకి నదుల ఒడ్డునే మనకి చాలా చాలా ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది అన్న. ఓకేనా? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హిస్టరీ ఈజ్ ఇంటర్లింక్ టు జాగ్రఫీ. అందుకే నేను ఎప్పుడైనా హిస్టరీ గురించి ఏదైనా వీడియో చేస్తే నేను జాగ్రఫీని కూడా టచ్ చేస్తాను. ఒక కంట్రీ గురించి చేశాను అనుకోండి, సో దాని తర్వాత జాగ్రఫీ కూడా నేను చెప్తాను ఆ కంట్రీ ఎక్కడుంది ఏంటి అని. అర్థమైందా? సో హిస్టరీ ఇప్పుడు సపోజ్ ఈ థార్ డిజర్ట్ ఉంది ఇక్కడ చూడండి, ఇది వెరీ ఐసోలేటెడ్ రీజియన్. ఇక్కడ మన చరిత్రలో వీటి గురించి ఎప్పుడు మాట్లాడుకోం. కానీ ఇండస్ రివర్ అండ్ ఇండస్ రివర్ సిస్టమ్ చుట్టూ ఉండేటటువంటి ప్రాంతాల్లో హిస్టరీ ఏదైతే ఫ్లరిష్ అయిందో, గంగా బేసిన్లో హిస్టరీ ఏదైతే ఫ్లరిష్ అయిందో, అండ్ దాంతోపాటు నర్మదా తపతి రివర్స్ చుట్టూ హిస్టరీ ఏదైతే ఫ్లరిష్ అయిందో, అండ్ గోదావరి కృష్ణా నదుల మధ్య హిస్టరీ ఏదైతే ఫ్లరిష్ అయిందో వీటి గురించి మనం మాట్లాడుకుంటాం. అర్థమైందా? అందుకే హిస్టరీ ఈజ్ వెరీ ఇంటర్లింక్ టు జాగ్రఫీ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూడండి అన్న. సో చూడండి అబ్బా, ఇప్పటి వరకు ఏం మాట్లాడుకున్నాం? ఎక్కడ అగ్రికల్చర్ డెవలప్డ్. సో ముందుది, సో ఫస్ట్ నర్మదా రివర్ వ్యాలీ ఏదైతే ఉంటుందో అక్కడ పీపుల్ ఎలా ఉండేవాళ్ళు? హంటర్స్ అండ్ స్కిల్డ్ గ్యాదరర్స్ గా ఉండడం అనేది జరిగింది. తర్వాత సులెమాన్ హిల్స్ అండ్ కర్తార్ హిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనం ఏం చెప్పుకున్నాం? వీట్ అండ్ బార్లీ మొదట పండించే వాళ్ళని చెప్పుకోవడం అనేది జరిగింది. అండ్ దే యూజ్ టు డొమెస్టికేట్ యానిమల్స్ ఆల్సో. జంతువులను కూడా పెంచుకునే వాళ్ళని చెప్పుకోం.
తర్వాత మన తాలూకా గారో హిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏం జరిగింది, అక్కడ కూడా అగ్రికల్చర్ అనేది డెవలప్ అవ్వడం అనేది జరిగింది. సో రైస్, మరి ఇందాక వీట్ అండ్ బార్లీ చెప్పుకున్నాం, మరి రైస్ మొదట ఎక్కడ కల్టివేట్ అయిందంట, నార్త్ ఆఫ్ ద వింధ్యాస్. రైస్ వాజ్ కల్టివేటెడ్, రైస్ వాజ్ ఫస్ట్ గ్రోన్ ఆన్ టు ద నార్త్ ఆఫ్ ద వింధ్యాస్. వింధ్యా సాత్పురా పర్వతాలు ఏవైతే ఉన్నాయో దానికి ఉత్తర దిక్కున ఇదవ్వడం అనేది జరిగిందంట. నెక్స్ట్ ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. సింధు నది అండ్ దాని తాలూకా ఉపనదులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇండస్ రివర్ సిస్టమ్ అని చెప్పి అంటాం. ట్రిబ్యూటరీస్ అంటే ఏంటండి, ఉపనది అని అర్థం. ట్రిబ్యూటరీస్ ఆర్ స్మాలర్ రివర్స్ దట్ ఫ్లో ఇంటూ ఏ లార్జర్ రివర్. దే ఆర్ వెరీ స్మాల్ స్ట్రీమ్స్ అండి, అవి దేని ఒక లార్జర్ రివర్ లోకి కలవడం అనేది జరుగుతుంది ఫైనల్ గా. సో ఈ ఇండస్ రివర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అక్కడ అబౌట్ 4700 ఇయర్స్ ఎగో, 4000 అంటే ఇప్పుడు మనం ఉన్న దానికి 4700 సంవత్సరాల ముందు. సో అప్పుడు ఎర్లియస్ట్ సిటీస్ అనే ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగిందమ్మ. సో ఫస్ట్ మనకి పీపుల్ ఎలా ఉండేవాళ్ళని చెప్పుకున్నాం, మన దగ్గర సులేమాన్ హిల్స్ అండ్ దాంతోపాటు నర్మదా దగ్గర, సో ఇక్కడ అందరూ విలేజెస్ లో ఉండేవాళ్ళని చెప్పుకున్నాం. ఫస్ట్ అర్బన్ సివిలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది, త్రూ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దట్ ఫ్లరిష్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. అర్థమైందా? సో తర్వాత 2500 ఇయర్స్ ఎగో సిటీస్ డెవలప్డ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. తర్వాత ఇండస్ రివర్ మాత్రమే కాకుండా ఇండో గ్యాంగటిక్ ప్లేన్, గంగా రివర్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, గంగా ప్లేన్ ఏదైతే ఉంటుందో అక్కడ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఎమర్జ్ అవ్వడం అనేది జరిగిందంట. దాంతోపాటు అలాంగ్ ద సీ కోస్ట్, అంటే మనకి సీ కోస్ట్ ఏవైతే ఉన్నాయో సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా సిటీస్ అనే ఫ్లరిష్ అయ్యి. అండ్ ఇందాక చూసినటువంటి ఇది చూడండి మ్యాప్, దట్ మ్యాప్ ఈజ్ ఏ సౌత్ ఏషియా మ్యాప్. అర్థమైందా? దట్ మ్యాప్ ఈజ్ ఏ సౌత్ ఏషియా మ్యాప్. ఇట్ ఇంక్లూడ్స్ ప్రెసెంట్ డే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ అండ్ శ్రీలంక. అండ్ ద నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, చైనా అండ్ మయన్మార్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. సౌత్ ఏషియాని మనం సబ్ కాంటినెంట్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఎందుకు అంటే దో ఇట్ ఈస్ స్మాలర్ దాన్ కాంటినెంట్, ఒక ఖండం కంటే, కాంటినెంట్ కంటే అది చిన్నదైనప్పటికీ ఇట్ ఈస్ వెరీ లార్జ్ ఇన్ సైజ్, మామూలుగా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద కాంటినెంట్ తో అది సమ్ జోగ్రఫికల్ మీన్స్ తో డివైడ్ అయిపోవడం, సెపరేట్ అయి ఉండడం అనేది జరుగుతుంది. లైక్ సీస్ తో సెపరేట్ అవ్వడం అనేది, హిల్స్ కానీ మౌంటైన్స్ తో కానీ సెపరేట్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? అందుకే దాన్ని సబ్ కాంటినెంట్, ఉపఖండము, భారత ఉపఖండము అంటాం. సౌత్ ఏషియాని కూడా మనం ఏమంటాం, ఉపఖండం. ఖండం కానప్పటికీ, ఖండం అంత పెద్దది కానప్పటికీ ఉపఖండం అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ ఇందాక నేను మీకు చెప్పాను గంగా నది అండ్ దాని తాలూకా ట్రిబ్యూటరీ ఉపనది అయినటువంటి సోన్ రివర్ ని చూపించాను. సోన్ రివర్ ఒడ్డున సౌత్ ఆఫ్ గంగా, గంగా నది కింద సోన్ రివర్ ఒడ్డున మనకి ఏంటి అనేది ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. ఏ కింగ్డమ్ కాల్డ్ మగధ. మగధ అనేటటువంటి ఒక సామ్రాజ్యం అనేటటువంటిది ఉండేదండి. ఇట్ ఈస్ లయింగ్ ఇన్ ద ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ బీహార్. బీహార్ రాష్ట్రంలో ప్రెజెంట్ ఉండడం అనేది జరిగింది ఆ ప్రాంతం. అర్థమైందా? సో మగధ యొక్క రూలర్స్ ఎవరైతే ఉన్నారో, మగధని పరిపాలించినటువంటి రూలర్స్, దే ఆర్ వెరీ పవర్ఫుల్. దాంతో పాటు దే సెటప్ లార్జ్ కింగ్డమ్, హ్యూజ్ కింగ్డమ్స్ వాళ్ళు సెటప్ చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో వీళ్ళ తర్వాత, మగధ తర్వాత ఈవెన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, దేశంలో ఉన్నటువంటి వేరే వేరే ప్రాంతాల్లో కూడా చాలా చాలా సామ్రాజ్యాలు అనేవి ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది, ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఇప్పటి వరకు మనం ఎక్కడ చూసాం, మనకి హిల్స్ పక్కన కానీ, లేకపోతే మనకి రివర్స్ పక్కన కానీ, లేకపోతే మనకి అదర్ రీజియన్స్ లో పీపుల్ ఉండడం అనేది చూసాం. బట్ ప్లేన్ ఏరియాస్ లో పీపుల్ చాలా తక్కువగా సెటిల్మెంట్స్ ఉండేవి. కానీ తర్వాత ఏం జరిగింది, పీపుల్ ట్రావెల్ టు మెనీ ప్లేసెస్ అండి. పీపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రావెల్ చేయడం అనేది మొదలు పెట్టారు, సబ్ కాంటినెంట్ లోనే వేరు వేరు ప్రాంతాలకి. అర్థమైందా? సో మనకి హిల్స్ అండ్ హై ఆల్టిట్యూడ్, హై మౌంటైనస్ రీజన్ లో ఉండేటటువంటి పీపుల్ సో ప్లేన్ ఏరియాస్ కి రావడం అనేది మొదలు పెట్టారండి. అండ్ దాంతో పాటు మెన్ అండ్ ఉమెన్ కంటిన్యూస్ గా ఇన్ సెర్చ్ ఆఫ్ లైవ్లీహుడ్. చెప్పాను కదా, ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాము, ఫుడ్ గ్యాదరర్స్ గా ఉండేవాళ్ళని చెప్పాం. ఒక ప్రాంతంలో ఉండేటటువంటి పళ్ళని, కాయల్ని, లేకపోతే వేళ్ళని తినేస్తూ ఉంటే రిసోర్సెస్ అనేవి అన్లిమిటెడ్ ఉంటాయా? ఉండవు, పోతాయి. సో మళ్ళీ రిసోర్సెస్ వేట కోసం మళ్ళీ వేరే ప్రాంతానికి, అక్కడి నుంచి వేరే ప్రాంతానికి ఇన్ సెర్చ్ ఆఫ్ లైవ్లీహుడ్, జీవన ఆధారం కోసం ప్రజలు తిరగడం అనేది జరిగింది. దాంతోపాటు ఒక ప్రాంతంలో ఫ్లడ్స్ కానీ, వరదలు కానీ, డ్రాట్స్, ఫెమైన్స్ కానీ, మనకి కరువు కాటకాలు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు, న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు వాటిని నుంచి తప్పించుకోవడానికి కూడా ప్రజలు తిరగడం అనేది జరిగేది. అండ్ సమ్ పవర్ఫుల్ మెన్ ఏం చేసేవాళ్ళు, సో సామ్రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించుకోవడానికి ఇది మార్చ్డ్ ఇన్ ఆర్మీస్, సో సైన్యం వేసుకొని బయలుదేరడం అనేది జరిగేది, వేరు వేరు ప్రాంతాలని ఆక్రమించుకోవడానికి బయలుదేరడం అనేది జరిగింది. అండ్ సమ్ పీపుల్ మర్చెంట్స్, వాళ్ళ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముతూ ఉండడానికి ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ట్రావెల్ అవుతూ ఉండడం అనేది జరిగింది. అండ్ సమ్ రిలీజియస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఒక ఒక విలేజ్ నుంచి వేరే విలేజ్ కు ఊరూరా తిరగడం అనేది బేర్ ఫుట్
ప్రతి గ్రామాన్ని తిరిగే వాళ్ళు వాళ్ళ తాలూకా మతం గురించి ప్రబోధాలు చేయడం అనేది జరిగేది, మత ప్రబోధాలు అనేవి చేయడం అనేది జరిగేది. అండ్ దాంతోపాటు వాళ్ళ మతాన్ని ప్రీచ్ చేయడం కూడా జరగడం అనేది జరిగేది. అర్థమైందా? సో మెనీ పీపుల్ యూజ్ టు ట్రావెల్. ఒక ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి ట్రావెల్ చేస్తుంటే ఏం జరుగుతూ ఉంటుందండి, ఐడియాస్ అనేవి పీపుల్ మధ్య షేర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఐడియాస్ అనేవి పీపుల్ మధ్య షేర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్, మనం కల్చరల్ డిఫ్యూజన్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. ఏమంటాం నాన్న? కల్చరల్ డిఫ్యూజన్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేను రాస్తాను చూడండి. కల్చరల్ డిఫ్యూజన్ అంటే ఏంటి అంటే, ఒకరి కల్చర్ వేరే వాళ్ళ, ఒకరి కల్చరల్ హ్యాబిట్స్ వేరే వాళ్ళకి ఎసిమిలేట్ అవ్వడం, వేరే వాళ్ళకి అలవాటు అవ్వడం. సపోజ్ మీరు ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్ళారనుకో, నార్త్ ఇండియాలో మీకు ఉద్యోగం వచ్చింది, అక్కడ మీరు ఉంటున్నారు అనుకోండి. అక్కడ ఉండేటటువంటి పీపుల్ తాలూకు ఆహార అలవాట్లు కానీ ఎంతో కొంత అలవాటు చేసుకుంటారా లేదా? దట్ ఈస్ వాట్ కల్చరల్ డిఫ్యూజన్. వెన్ దేర్ ఈస్ షేరింగ్ ఆఫ్ ఐడియాస్ ఉన్నప్పుడు పీపుల్ మధ్య కల్చర్ అనేది షేర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అలా ఎప్పుడైతే పీపుల్ మూమెంట్స్ అనేవి మొదలైనయో, వేరు వేరు ప్రాంతాల నుంచి డిఫరెంట్ పీపుల్ వచ్చి మన భారతదేశంలో స్థిరపడడం అనేది జరిగింది. ఇండియన్ సబ్ కాంటినెంట్లో చాలా మంది సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అండ్ దే కేమ్ ఆల్ ద ఫ్రే ఫ్రమ్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ చూడండి, ఈ పీపుల్ యొక్క మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో, దే ఎన్రిచ్డ్ అవర్ కల్చరల్ ట్రెడిషన్స్. సో మన కల్చరల్ ట్రెడిషన్స్ని ఎన్రిచ్ చేయడం అనేది జరిగింది. పీపుల్ యొక్క ఒపీనియన్స్ ఎప్పుడైతే ఒకరికొకరు షేర్ చేసుకున్నారో, సో కొత్త కొత్త ఐడియాస్ అనేవి రావడం అనేది జరిగింది. పీపుల్ లెర్న్ కార్వింగ్ ఆఫ్ స్టోన్, మన తాలూకా రాయిని ఎలా చెక్కాలి. కంపోజింగ్ ఆఫ్ మ్యూజిక్, సో మన తాలూకా సంగీతం ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా కంపోజ్ చేయాలి. ఈవెన్ కుకింగ్ ఫుడ్ ఓవర్ సెవరల్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. సో ఎలాంటి కొత్త కొత్త వంట రకాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి చాలా ప్రజలకు తెలియడం, చాలా విషయాలు ప్రజలకు తెలియడం అనేది జరిగింది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అమ్మ. సో దిస్ పర్టిక్యులర్ హోల్ పారాని మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్. అర్థమైందా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, మీరు నోట్స్ అనేది ఆటోమేటిక్గా తయారు చేసుకుంటారు వైల్ లిజనింగ్ టు ద క్లాస్. అండ్ రివైజ్ చేసే ముందు మళ్ళీ వీడియోస్ మీరు చూడక్కర్లేదు, ఓన్లీ ఈ నోట్స్ అనేది మీరు నోట్ మేకింగ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో నేమ్ ఆఫ్ ద ల్యాండ్. ఇండియాని మనం యూజువల్గా ఎలా పిలుస్తాం? ఇండియా అండ్ భారత్ అనేటటువంటి పేరుతో మనం పిలవడం అనేది జరుగుతుంది కదా. సో ఈ పేర్లు అనేవి ఎలా వచ్చినాయి? ద వర్డ్ ఇండియా, ఇండియా అనేటటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇండస్ అనేటటువంటి పదం నుంచి రావడం అనేది జరిగింది. ఇండస్, కొద్ది నిమిషాల ముందే ఈ పదాన్ని మీరు విన్నారు. ఇండస్ ఈజ్ ఏ రివర్, మీ అందరికీ తెలుసు. దాని సంస్కృతంలో సింధు అంటారు. సింధు నది, ఇండస్ రివర్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. సో నార్త్ వెస్ట్ ఇండియాలో మనం చూడడం అనేది జరిగింది కదా. సో చూడండి, సో దాంతోపాటు ఫైండ్ ఇరాన్ అండ్ గ్రీస్ ఇన్ యువర్ అట్లాస్. ఇరాన్ ఎక్కడ ఉంటుంది? మన పాకిస్తాన్ పక్కనే ఇరాన్ ఉండడం అనేది జరుగుతుంది. ఇరాన్కి ఇంకొక పేరు గుర్తుపెట్టుకోండి. ఏన్షియంట్ టైమ్స్లో ఇరాన్ ఏమనేవాళ్ళు అంటే పెర్షియా అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ గ్రీస్ చూడండి, మనకి గ్రీస్ ఎక్కడ ఉండడం అనేది జరుగుతుంది? మనకి మెడిటరేనియన్ సీ పైన ఏదైతే ఉంటుందో అక్కడ ఉంటుంది, రైట్? మధ్యధరా సముద్రం పైన ఉన్నటువంటి బాల్కన్స్ ఏవైతే ఉన్నాయో బాల్కన్ రీజియన్లో ఉన్నటువంటి ఒక కంట్రీ కదా. సో చూడండి, సో మరి ఇరాన్ అండ్ గ్రీస్ మీరు చూడొచ్చు. సో దీస్ ఇరానియన్ అండ్ గ్రీక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్త్ వెస్ట్ గుండా, ఇందాక హిందూ కుష్ మౌంటైన్స్ అని చెప్పారా, మనకి రివర్ కాబూల్ అనేది ఆరిజినేట్ అవుతుందని చెప్పి, హిందూ కుష్ మౌంటైన్స్ లో ఉన్నటువంటి ఖైబర్ పాస్ గుండా 2500 సంవత్సరాల క్రితం కొంతమంది మనకి రావడం అనేది జరిగింది. కొంతమంది మన ఇండియాలోకి, ఇండియన్ సబ్ కాంటినెంట్ లోకి అడుగు పెట్టారు. వాళ్ళకి ఇండస్ అనేటటువంటి రివర్ గురించి తెలుసు. అర్థమైందా? సో ఆ ఇండస్ రివర్ని వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళు అంటే హిందోస్ లేదా ఇండోస్ అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. ఇండస్ రివర్ని వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళు అండి? హిందోస్ ఆర్ ఇండోస్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. అండ్ ద ల్యాండ్ టు ద ఈస్ట్ ఆఫ్ ద రివర్, ఇది రివర్ ఇండస్. రివర్ ఇండస్ కి ఈస్ట్, తూర్పు ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉంటుందో దాన్ని ఇండియాగా వాళ్ళు పిలవడం అనేది మొదలు పెట్టారు. దట్ ఈస్ హౌ ద వర్డ్ ఇండియా కేమ్ ఫ్రమ్. ఇండియా అనేటటువంటి పదం అలా వచ్చింది. మరి భారత్ అనేటటువంటి పదం ఎలా వచ్చింది చూడండి. భారత్ అనేటటువంటిది ఎలా వచ్చింది అంటే, భరత అనేటటువంటి పదాన్ని దేనికోసం ఏన్షియంట్ టెక్స్ట్ లో వాడేవాళ్ళు? ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ లివ్డ్ ఇన్ ద నార్త్ వెస్ట్ రీజియన్ లో ఉండేటటువంటి ఒక సమూహం, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని భరత అనేటటువంటి పేరుతో మెన్షన్ చేశారండి. ఎక్కడ మెన్షన్ చేశారు? ఎర్లియస్ట్ కంపోజిషన్, సాక్రెడ్, హిందూయిజం కి సాక్రెడ్ బుక్ అయినటువంటి ఋగ్వేద ఏదైతే ఉంటుందో ఋగ్వేదాలో మెన్షన్ చేయబడ్డం అనేది జరిగింది. ఋగ్వేద ఇస్ ద ఎర్లియస్ట్ కంపోజిషన్ ఇన్ సాంస్క్రిట్ అండి. సంస్కృతంలో రాసినటువంటి one of the earliest books. It is dated to about 3500 years ago. అర్థమైందా? 3000 ఇప్పటి నుంచి 3500 సంవత్సరాల క్రితం. సో కరెక్ట్ గా డేట్ మనం మాట్లాడుకుంటే అరౌండ్ 1500
బీసీలో రాయడం అనేది జరిగింది. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్. లేటర్ ఇట్ వాజ్ యూజ్డ్ ఫర్ ద కంట్రీ. సో ఈ రెండు పదాలు మనకు దేనికోసం వాడారు? ఇండియా అండ్ భారత్ అనేటటువంటి పదాలు. సో ఈ రెండు ఇండియా కోసం వాడడం అనేది జరిగింది. రీజన్ మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. ఐ హోప్ యు గాట్ ఇట్ రైట్. సో ఫైండింగ్ అబౌట్ ద పాస్ట్, మరి ఎలా కనుక్కోవాలి? మన గతం గురించి మనం ఎలా తెలుసుకోవాలండి? సో మన పాస్ట్ గురించి తెలుసుకోవడానికి, మన గతం గురించి తెలుసుకోవడానికి వీ హ్యావ్ సెవరల్ వేస్. మనకి చాలా చాలా వేస్, చాలా మార్గాలు ఉండడం అనేది జరిగింది. సో మొదటిది ఏంటి అంటే పుస్తకాలు చదివి తెలుసుకోవడం, బుక్స్ చదివి తెలుసుకోవడం. సో ఏన్షియంట్ టైమ్స్లో రాసినటువంటి పుస్తకాలనే మనం మాన్యుస్క్రిప్ట్స్ అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళం. ఏమని పిలిచేవాళ్ళు? మాన్యుస్క్రిప్ట్స్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. మాన్యుస్క్రిప్ట్స్ అనే పదం ఎందుకు వచ్చింది? బికాస్ దే ఆర్ రిటర్న్ బై హ్యాండ్, చేత్తో రాయడం అనేది జరిగింది కాబట్టి. అర్థమైందా? సో మాన్యుస్క్రిప్ట్ అనే పదం, మాన్యుస్క్రిప్ట్ అనేటటువంటి వర్డ్, ఇట్ కేమ్ ఫ్రమ్ ద వర్డ్ మను. మను అనేటటువంటి ఒక లాటిన్ వర్డ్ నుంచి రావడం అనేది జరిగింది. మను అంటే మీనింగ్ ఏంటి? హ్యాండ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? సో దిస్ వన్ ఈజ్ ఆల్సో చాలా చాలా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. సో యాక్చువల్లీ దీస్ మాన్యుస్క్రిప్ట్స్ అనేవి దేని మీద రాసేవాళ్ళు అంటే ఒక పామ్ లీఫ్ మీద రాయడం అనేది జరిగేదండి. అండ్ ఆర్ ఆన్ ద స్పెషల్లీ ప్రిపేర్డ్ బార్క్ ఆఫ్ ఎ ట్రీ నోన్ యాజ్ బిర్చ్. సో బిర్చ్ అనేటటువంటి ట్రీ ఏదైతే ఉంటుందో దాని యొక్క బార్క్, దాని యొక్క బెరడ్ ఏదైతే ఉంటుందో దాని మీద రాయడం అనేది జరిగింది. దిస్ బిర్చ్ రివర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ యూజువల్లీ గ్రో ఇన్ హిమాలయాస్. హిమాలయ పర్వతాల్లో అది మామూలుగా ఉండడం అనేది జరుగుతుంది. ఒక సాఫ్ట్ వుడ్ మెటీరియల్తో అది ఉండడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో కానీ దీస్ మాన్యుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా దే ఆర్ వెరీ ప్రోన్ టు డ్యామేజ్ అమ్మాయి. చాలా ఈజీగా డ్యామేజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు? ఓవర్ ద ఇయర్స్ చాలా ఇన్సెక్ట్స్ కానీ మెనీ దీస్ ఇవేవైతే ఉంటాయో చిన్న ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీటిని డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది. సో కాలక్రమేణా ఈ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అది మానవాళి కోల్పోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో అందుకే లేటర్ పీపుల్ గెట్ యూజ్ టు దీస్ పర్టికులర్ ఇన్స్క్రిప్షన్స్ తో ముందుకు రావడం అనేది జరిగింది రాదర్ దాన్ దీస్ పర్టికులర్ మాన్యుస్క్రిప్ట్స్. నెక్స్ట్ చూడండి. సో ఈ మాన్యుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ దీస్ మాన్యుస్క్రిప్ట్స్ ని సాంస్క్రిట్ లో రాసేవాళ్ళండి. అండ్ సమ్ మాన్యుస్క్రిప్ట్స్ ని ప్రాకృతిలో రాయడం అనేది జరిగింది. ప్రాకృత్ ఈస్ ద లాంగ్వేజ్ యూజ్డ్ బై ఆర్డినరీ పీపుల్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సామాన్యమైనటువంటి ప్రజలు ప్రాకృతం అనేది మాట్లాడేవాళ్ళు. అండ్ కొన్ని తమిళ్లో కూడా కొన్ని ఉండడం అనేది జరిగింది. అండ్ మనం ఇన్స్క్రిప్షన్స్ ని కూడా చదవచ్చు. ఇన్స్క్రిప్షన్ ని తెలుగులో ఏమంటాము అంటే శాసనాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇన్స్క్రిప్షన్స్ కి మాన్యుస్క్రిప్ట్స్ కి తేడా ఏంటి? మాన్యుస్క్రిప్ట్స్ అనేవి ఒక బార్క్ ఆఫ్ ఎ ట్రీ మీద మనం రాస్తే, ఇన్స్క్రిప్షన్స్ దేని మీద మనకు రాయడం అనేది జరుగుతుంది? రిలేటివ్లీ హార్డ్ సర్ఫేస్ మీద రాస్తారు. లైక్ స్టోన్ కానీ లేకపోతే మెటల్ మీద కానీ వీటిని ముద్రించడం అనేది జరుగుతుంది. సమ్ టైమ్స్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో, రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఆదేశాలని, ఆర్డర్స్ ని ఏం చేసేవాళ్ళు? ఇన్స్క్రిప్షన్స్ మీద రాయడం అనేది జరిగేది. సో దట్ పీపుల్ కుడ్ సీ, రీడ్ అండ్ ఒబే దెమ్. సో ప్రజలు దాన్ని చదివి దాన్ని అర్థం చేసుకొని వాళ్ళ ఆర్డర్స్, వాళ్ళ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పాటించగలరు కాబట్టి. అర్థమైందా? సో ఓన్లీ కింగ్స్ తాలూకా ఆర్డర్స్ చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్సే కాకుండా చాలా చాలా మెనీ అదర్ ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. వేర్ కామన్ మెన్ అండ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు ఏమేం చేసేవాళ్ళు అంటే కింగ్స్ ఏం చేసేవాళ్ళు? వాళ్ళ తాలూకా బ్యాటిల్ విక్టరీస్ ఏవైతే ఉన్నాయో, పలానా సామ్రాజ్యంలో పలానా యుద్ధంలో మేము విజయం సాధించాము, పలానా సామ్రాజ్యాన్ని మేము గెలుచుకున్నాము అనేటటువంటి విషయాలు కానీ కామన్ పీపుల్ కూడా చాలా చాలా విషయాల్ని రాస్తూ ఉండేవాళ్ళండి. అర్థమైందా? సో ఇన్స్క్రిప్షన్స్ ఆర్ రిటర్న్ రిలేటివ్లీ ఆన్ ఏ లార్జర్ సర్ఫేస్ లైక్ స్టోన్ ఆర్ మెటల్. దిస్ పర్టికులర్ ఇన్స్క్రిప్షన్ చూడండి, ఇది అశోకుడు వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్. అర్థమైందా? విచ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే కాందహార్ లో ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడ పక్కన రాసింది చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇట్ ఈస్ అన్ ఓల్డ్ ఇన్స్క్రిప్షన్ దట్ డేట్స్ టు అరౌండ్ 2250 ఇయర్స్. 2250 సంవత్సరాల క్రితం నాటిది. అండ్ ఇది కాందహార్, ప్రెజెంట్ డే ఆఫ్ఘనిస్తాన్ ఉన్నటువంటి కాందహార్లో బయటపడడం అనేది జరిగిందండి. సో దీని మీద అశోకుడు తన శాసనం ఏదైతే ఉంటుందో, అశోకుడు తన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డర్స్ ని ఈ శాసనాలు వేయించి పాస్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో నెక్స్ట్ మనం ముందు అశోకుని గురించి కూడా చదువుకుంటాం. సో వెన్ వి రైట్ ఎనీథింగ్ వి యూజ్ ఎ స్క్రిప్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడేటటువంటి భాషని పుస్తకం మీద పెట్టాలన్నా రాయాలన్నా మనకేం అవసరం? స్క్రిప్ట్, లిప్ అనేది అవసరం. స్క్రిప్ట్ కన్సిస్ట్ ఆఫ్ లెటర్స్ ఆర్ సైన్స్. స్క్రిప్ట్కి ఏముంటుంది? లెటర్ అనేది ఉంటుంది, లేకపోతే సైన్స్, అక్షరాలనే ఉంటాయి, లేకపోతే చిన్న సన్నలు ఏవైతే ఉన్నాయో సైన్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. వెన్ వి రీడ్ వాట్ ఈస్ రిటర్న్ ఆర్ స్పీక్ వి యూజ్ ఎ లాంగ్వేజ్. సో రాసిన దాన్ని చదవాలంటే మనకేముండాలి? ఒక భాష అనేది మనకు తప్పకుండా ఉండాలండి. అర్థమైందా? సో అశోకుడు వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో అది 2 స్క్రిప్ట్స్ 2 లాంగ్వేజెస్ లో ఉండడం అనేది జరిగింది. ఒకటి గ్రీక్,
టాప్ మనకి ఇలా కనిపించేటటువంటిది. రెండవది అరమిక్. అరమిక్ ఈజ్ బిలో. సో ఈ 2 లాంగ్వేజెస్ ఈ ఆఫ్ఘనిస్తాన్‌లో కాందహార్ ప్రాంతంలో అప్పుడు వాడేవాళ్ళు కాబట్టి వాళ్ళకి మరి అక్కడ ప్రజలకి వాళ్ళు వాడేటటువంటి భాషలోనే వేయిస్తేనే అర్థమవుతుంది కదా! సో అందుకే ఈ భాషలో వాళ్ళు వేయించడం అనేది జరిగింది ఇన్‌స్క్రిప్షన్. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. దేర్ వర్ మెనీ అదర్ థింగ్స్ దట్ వర్ మేడ్ అండ్ యూజ్ ఇన్ ద పాస్ట్. చాలా చాలా థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గతంలో వాడేవాళ్ళండి. సో ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ద ఆబ్జెక్ట్స్ యూజ్డ్ బై అవర్ యాన్సిస్టర్స్ ద పీపుల్ హూ లివ్డ్ డ్యూరింగ్ దట్ ఏజ్, వాటిని చదవడాన్ని ఏమంటాము అంటే ఆర్కియాలజీ అంటాము. చదివే వాళ్ళని ఏమంటాము అంటే ఆర్కియాలజిస్ట్ అని చెప్పడం అనేది జరుగుతుంది. దోస్ హూ స్టడీ ద ఆబ్జెక్ట్స్ దట్ వర్ ప్రివైల్డ్ డ్యూరింగ్ ద పాస్ట్ ఆర్ ఆర్కియాలజిస్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ద స్టడీ ఆఫ్ దీస్ ఆర్కియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చదువుతారు అంటే రిమైన్స్ ఆఫ్ ద బిల్డింగ్స్ యొక్క భవనాల యొక్క శిథిలాలు కానీ లేకపోతే పెయింటింగ్స్, స్కల్ప్చర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని చదవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు దే ఆల్సో ఎక్స్ప్లోర్ చేస్తారు, ఎక్స్కవేట్ చేస్తారు. దే ఆర్ జస్ట్ లైక్ డిటెక్టివ్స్. సో వాళ్ళు ఏం చేస్తారు, సో ఈ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ సోర్సెస్ని కనుక్కొని వాటిని ఉపయోగించి చరిత్రని బిట్ బై బిట్ బిల్డ్ చేయాలని చెప్పి అనుకుంటారండి. సో ఎక్సవేట్ దే డిగ్ అండర్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్, భూమి పొరల నుంచి చాలా చాలా ఆబ్జెక్ట్స్ని తీసుకుంటారు. టూల్స్, వెపన్స్, పాట్స్, ప్యాన్స్, ఆర్నమెంట్స్ అండ్ కాయిన్స్ ఇవేవైతే ఉన్నాయో వీటిని తీసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ సమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ అనేవి స్టోన్తో తయారు చేస్తారు. సమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ బోన్, బేక్డ్ క్లే అండ్ మెటల్తో కూడా తయారు చేయడం అనేది జరుగుతుందండి. ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ మేడ్ హార్డ్ ఇంపెరిషబుల్ సబ్స్టెన్సెస్ యూజువల్లీ సర్వైవ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. సో చెప్పామా, సో ఆబ్జెక్ట్స్ ఏవైతే హార్డ్గా ఉంటాయో ఇంపెరిషబుల్ సబ్స్టెన్సెస్ తయారు చేయబడి ఉంటాయో అవి ఎక్కువ కాలం సర్వైవ్ అవుతాయి. మరి మీరే చెప్పండి నాకు, మాన్యుస్క్రిప్ట్స్ ఎక్కువ కాలం సర్వైవ్ అవుతాయా లేకపోతే మన తాలూకా ఇన్స్క్రిప్షన్స్ ఎక్కువ కాలం సర్వైవ్ అవుతాయా? ఆబ్వియస్లీ ఇన్స్క్రిప్షన్స్ ఎక్కువ కాలం సర్వైవ్ అవుతాయి, బికాస్ దోస్ ఆర్ టెక్స్ట్ రిటన్ ఆన్ హార్డ్ సర్ఫేసెస్ కాబట్టి. అర్థమైందా? సో అందుకే ఎక్కువగా ఇన్స్క్రిప్షన్స్ని ఉపయోగించే వాళ్ళు రాజు. రైట్, నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి చూడండి. సో దిస్ ఈజ్ పాట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లైక్ యూజ్డ్ అబౌట్ 4700 ఇయర్స్ ఎగో. 4700 సంవత్సరాల క్రితం వాటిని వాడడం అనేది జరిగింది. ఇక్కడ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో 2500 ఇయర్స్ ఎగో వాడడం అనేది జరిగింది. దీస్ ఆర్ మౌరియన్ కాయిన్స్ అమ్మ, చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? సో అప్పుడు వీటిని వాడడం అనేది జరిగేది. అండ్ ఆర్కియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యానిమల్స్ యొక్క బోన్స్, బర్డ్స్, ఫిష్ యొక్క బోన్స్ బట్టి పీపుల్ ఏమేమి తినేవాళ్ళు, సో ఏ ఏ ఆహారాలను సేవించేవాళ్ళు అనేవి కూడా కనుక్కునేవాళ్ళు. అండ్ గ్రెయిన్స్, మామూలుగా ప్లాంట్ రిమైన్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజువల్లీ పెరిషబుల్ అయిపోవడం అనేది జరుగుతుంది, ఇంత ఎక్కువ కాలం ఉండవు. సో యానిమల్ బోన్స్ అండ్ దీస్ హార్డ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి చరిత్రను బిట్ బై బిట్ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు ఆర్ హిస్టారియన్స్. అర్థమైందా? సో హిస్టారియన్స్ ఈ ఆబ్జెక్ట్స్కి పెట్టినటువంటి పేరు ఏంటంటే సోర్స్ అనేటటువంటి పదాన్ని పెట్టేవాళ్ళండి. టు రిఫర్ ద ఇన్ఫర్మేషన్ ఫౌండ్ ఫ్రమ్ మాన్యుస్క్రిప్ట్స్, ఇన్స్క్రిప్షన్స్ అండ్ ఆర్కియాలజీ. వీటి నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్కి సోర్స్ అనేటటువంటి పేరు పెట్టడం అనేది జరిగింది. సో ఒక్కసారి సోర్సెస్ అనేవి కనుక్కుంటే ఏం జరుగుతుంది, హిస్టరీని బిట్ బై బిట్ రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగేది. ఎవరు? దీస్ హిస్టారియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో మనకి ఒక పాస్టే ఉందా లేకపోతే ఒకే గతమే ఉందా, చాలా మనకి ఎక్కువ చరిత్రలు ఏమైనా ఉండేవా అంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ బుక్ పేరు మనకి ఆర్ పాస్ అని పెట్టాము. ఎందుకని పెట్టామంటే ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. సో ప్లూరల్ పదం ఎందుకు వాడడం అనేది జరిగింది అంటే పాస్ట్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. సో గతం అనేది ఒక్కొక్కరికి ఒక్కలా ఉండడం అనేది జరుగుతుంది. రాజుల తాలూకు గతాలు ఒకలా ఉంటాయి, కామన్ పీపుల్ యొక్క మర్చెంట్స్ యొక్క గతం, వాళ్ళ చరిత్ర, వాళ్ళ యొక్క హిస్టరీ ఒకలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్, క్రాఫ్ట్స్ పర్సన్ యొక్క లైఫ్ స్టైల్ ఒకలా ఉంటుంది. సో ఒక్కొక్కరికి ప్రాక్టీసెస్ ఒక్కొక్కలా ఉంటాయి కాబట్టి సిన్స్ పీపుల్ ఫాలో డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఇన్ డిఫరెంట్ కస్టమ్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క గతం ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. సో దాంతోపాటు మనకి రాజుల గురించి, రాణుల గురించి చాలా తెలుసు, ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి యుద్ధాల గురించి, వీటన్నిటి గురించి వాళ్ళు చాలా చాలా బుక్స్లో రాయడం అనేది జరిగేది. చాలా చాలా విక్టరీస్, వాళ్ళ విజయాల గురించి చాలా దే యూస్ టు మెయింటైన్ దోస్ రికార్డ్స్. కానీ ఆర్డినరీ పీపుల్కి అవన్నీ ఉండేవా? హంటర్స్ కానీ దీస్ గ్యాదరర్స్ ఎవరైతే ఉన్నారో, రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఏం తెలియదు. వారి గురించి తెలుసుకోవాలంటే కేవలం ఇప్పుడు రాజుల గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ శాసనాలు, వాళ్ళ పుస్తకాలు ఉండనే ఉంటాయి. కానీ మామూలు సామాన్యమైనటువంటి ప్రజల గురించి తెలుసుకోవాలంటే ఆర్కియాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్కియాలజీ అనేది ఉండాలి. పురావస్తు శాస్త్రం అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. మరి డేట్ సంగతి ఏంటి? ఎవరికైనా మనం డేట్ అడిగాం అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ డే, మంత్ అండ్ ఇయర్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది.
కానీ మనకి మనం ఈ డేట్ ఇప్పుడు సపోజ్ 2000 ఇయర్ ఉందనుకోండి, ఈ 2000 ఇయర్ సంగతి ఏంటి అంటే క్రీస్తు మనం దేన్ని అసైన్ చేస్తామంటే దీస్ డేట్స్ ఆర్ జనరలీ అసైన్ టు ద బర్త్ ఆఫ్ జీసస్ క్రీస్ట్. సో 2000 అంటే అర్థం ఏంటి, యేసు ప్రభు పుట్టిన 2000 సంవత్సరాలు అయిందని. సో ఇప్పుడు 2020 అని చెప్తున్నాం, 2021 చెప్తాం ఈ సంవత్సరాన్ని. సో యేసుక్రీస్తు పుట్టి 2021 సంవత్సరాలు అయిందని చెప్పి దీని అర్థము. అర్థమైందా? we generally assign the birth of Jesus Christ, the founder of Christianity. These dates మనం అసైన్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో 2000 మీన్స్ 2000 ఇయర్స్ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ క్రిస్ట్, లేకపోతే 2021 మీన్స్ 2021 ఇయర్స్ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ క్రిస్ట్. ఆల్ డేట్స్ బిఫోర్ ద బర్త్ ఆఫ్ క్రిస్ట్. సో యేసు ప్రభు పుట్టక ముందు ఉండేటటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం బ్యాక్వర్డ్ కౌంట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? బ్యాక్వర్డ్ కౌంట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో యూజువల్లీ హ్యావ్ లెటర్స్ బీసీ, వాటికి బీసీ అనేటటువంటి లెటర్ ఉంటుంది. సో మనం బ్యాక్వర్డ్ కౌంట్ చేయడం ఇప్పుడు సపోజ్ 2018 నుంచి 2021 అంటున్నామా, సపోజ్ మనం డేట్ చెప్పేటప్పుడు అక్కడ ఎలా చెప్పడం అనేది జరుగుతుంది అంటే 700 to 500 అని చెప్పడం అనేది జరుగుతుంది. వెనక్కి కౌంట్ చేయడం అనేది జరుగుతుంది. 700 బీసీ టు 500 బీసీ అలా వెనక్కి ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇన్ దిస్ బుక్ వీ విల్ రిఫర్ డేట్స్ గోయింగ్ బ్యాక్ ఫ్రమ్ ద ప్రెజెంట్ యూజింగ్ 2000 యాజ్ అవర్ స్టార్టింగ్ పాయింట్. సో ఈ బుక్లో 3500 ఇయర్స్ ఎగో, 8000 ఇయర్స్ ఎగో అంటున్నారు కదా, అంటే 2000 సంవత్సరానికి 3500 సంవత్సరాల ముందని అర్థం, లేకపోతే 8000 సంవత్సరాల ముందు అని అది చెప్పి అర్థం. 2000 ఇయర్ని రెఫరెన్స్ పాయింట్గా వీళ్ళు పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి అన్న, లెటర్స్ విత్ డేట్స్, డేట్స్తో పాటు మనకు కొన్ని లెటర్స్ అనేవి కనిపించడం అనేది జరుగుతుంది. యూజువల్గా బీసీ అని చూస్తాం. బీసీ అంటే ఏంటి, బిఫోర్ క్రైస్ట్ అని చెప్పి మనకి అర్థం. సమ్ టైమ్స్ ఏడి అని చూస్తాం. ఏడి అంటే ఏంటి, అనో డామినీ అని చెప్పి అర్థం. సపోజ్ మనకి ఇప్పుడు అంటే అనో డామినీ అంటే అర్థం ఏంటంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పి అర్థం అమ్మ. సో 2012 ఉంది, లేకపోతే 2021 ఉంది. 2021 మనం ఎలా రాయొచ్చు, ఏడి 2021 అని చెప్పి మనం రాయొచ్చు. ఏడి బీసీ. అర్థమైందా? ఇవి కాకపోతే సంవత్సరం ముందు పెట్టడం అనేది చేయాలి. సంవత్సరం రాసే 2021 ముందు ఏడి కానీ బీసీ కానీ మనం తగిలించాలి, ఏదైతే అది గుర్తుపెట్టుకోండి. సమ్ టైమ్స్ ఏడి బదులు మనకి ఏం కనిపిస్తుంది అంటే కామన్ ఎరా సిఈ అని కూడా కనిపిస్తుంది. ఏడి అన్న ఒకటే, సిఈ అన్న ఒకటే. ఏడి ముందు పెడతామా, సో ఏడీనే మనం ఏడి 2021 ఎలా రాయొచ్చు అంటే 2021 సిఈ అని కూడా రాయొచ్చు, అంటే సిఈ అవతలు ఉండాలి. అర్థమైందా? సో టు న్యూట్రలైజ్ ద రిలీజియన్, సో క్రిస్టియానిటీ ఆ రిలీజియన్ మనకి న్యూట్రలైజ్ చేయడానికి ఇది కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఏడి అండ్ బీసీ ఇన్స్టెడ్ ఆఫ్ బీసీ, బిఫోర్ క్రైస్ట్ బదులు మనం బిఫోర్ కామన్ ఎరా అనేటటువంటి దీన్ని కూడా మనం వాడచ్చు. దీస్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో యూజ్ దీస్ టర్మ్స్ బికాస్ ద క్రిస్టియన్ ఎరా ఈజ్ నౌ యూజ్డ్ ఇన్ మోస్ట్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్. సో ఈ టర్మ్స్ మనం ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో 200 ఇయర్స్ క్రితం నుంచి ఇండియా ఈ పదాలను వాడడం అనేది స్టార్ట్ చేసింది, రైట్? అండ్ సమ్ టైమ్స్ ద లెటర్స్ లైక్ బీపీ, బిఫోర్ ప్రెజెంట్ కూడా మనం వాడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? బిఫోర్ ప్రెజెంట్ అంటే ఈ సంవత్సరానికి 3500 ఇయర్స్, అంటే ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు ఏం వాడతామంటే 3500 బీపీ అని వాడతాం. బిఫోర్ ప్రెజెంట్ అంటే ఈ సంవత్సరానికి 3500 సంవత్సరాల పూర్వం అని చెప్పి అర్థం. సో దాన్ని కూడా మనం వాడడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద నేమ్స్ రిలేటెడ్ టు ఆర్ డేట్స్ అమ్మ. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే తర్వాత మనం చాలా సార్లు వాడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, వీ హ్యావ్ సీన్ దట్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ హార్డ్ సర్ఫేసెస్. మనం ఏమని నేర్చుకున్నాం, ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటి, హార్డ్ సర్ఫేసెస్ మీద రాసినటువంటివి. మ్యాన్యుస్క్రిప్ట్స్ అంటే ఏంటి, బై యూజింగ్ హ్యాండ్ ఉపయోగించి చెట్టు బెరడ్ ఏదైతే ఉంటుందో బాక్ మీద రాసినటువంటివి. సో మెనీ ఆఫ్ దీస్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని వందల సంవత్సరాల క్రితం వేయించబడినటువంటివి. బట్ ఆల్ దీస్ ఇన్స్క్రిప్షన్స్కి ఏముంటాయి, స్క్రిప్ట్స్ ఉంటాయి, లాంగ్వేజెస్, మెనీ లాంగ్వేజెస్లో రాస్తారు, మెనీ స్క్రిప్ట్స్లో రాస్తారని కూడా మనం చెప్పుకున్నాం. మనం ఇందాక అశోక ఇన్స్క్రిప్షన్ అని చూసుకున్నామా, 2 లాంగ్వేజెస్ 2 స్క్రిప్ట్స్లో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. కానీ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో లాంగ్వేజెస్ మరి మారుతూ వచ్చాయి, దే హ్యాడ్ ఎవాల్వ్డ్ ఓవర్ ద టైం, చేంజ్ అవుతూ రావడం అనేది జరిగింది. మరి స్కాలర్స్కి అప్పటి లాంగ్వేజెస్ తెలుసా, మరి అప్పటి లాంగ్వేజెస్ని మన ఇన్స్క్రిప్షన్స్ మీద, శాసనాల మీద ఉండేటటువంటి భాషలను వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారండి అంటే త్రూ ఏ ప్రాసెస్ కాల్డ్ డెసిఫర్మెంట్. డెసిఫర్మెంట్ అంటే డీకోడింగ్ అని అర్థం. సో దే విల్ డీకోడ్. చూడండి ఇలా పెడతారు. సపోజ్ ఇలాంటి ఒక షేప్ ఉందనుకోండి, దాన్ని పీగా అలా డీకోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి షేప్ ఉంటే అది టీగా, లేకపోతే ఇలాంటి షేప్ ఉంటే ఓగా, ఇలాంటి షేప్ ఉంటే ఎల్ లైన్గా, లేకపోతే ఇలాంటి షేప్ ఉంటే ఎంగా. సో ఇలాగా వాళ్ళు డీకోడ్ చేయడం అనేది జరుగుతుంది. డీకోడ్ చేసి ఆ ఇన్స్క్రిప్షన్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, దాంతోపాటు దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు డీకోడ్ చేసి.
అర్థమైందా? సో దాన్ని మనం ఏమంటాము, డెసిఫర్మెంట్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ చూడండి, డెస్ఫర్మెంట్కి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ స్టోరీస్ ఆఫ్ డెస్ఫర్మెంట్ కమ్ ఫ్రమ్ ఈజిప్ట్. ఈజిప్ట్ మనకి చాలా వండర్ఫుల్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. సో ఈజిప్ట్ ఈజ్ ఏ కంట్రీ ఇన్ నార్త్ ఆఫ్రికా. ఆఫ్రికా చీకటి ఖండం అని చెప్పి అంటాము ఆఫ్రికాని. ఆఫ్రికా నార్త్ ఆఫ్రికాలో ఉండేటటువంటి కంట్రీ ఈజిప్ట్. అక్కడ 5,000 సంవత్సరాల క్రితం దీస్ కింగ్స్ అండ్ క్వీన్స్, చాలా మంది రాజులు రాణులు ఎవరైతే ఉంటారో, పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. సో ఈజిప్ట్ యొక్క నార్త్ కోస్ట్లో, అంటే మెడిటరేనియన్ సీకి కోస్ట్గా ఉన్నటువంటి, మెడిటరేనియన్ సీకి యాక్సెస్ ఉన్నటువంటి ఒక టౌన్ ఏంటి అంటే రొసెట్టా అనేటటువంటి ఒక టౌన్. సో అక్కడ ఒక ఇన్స్క్రైబ్డ్ స్టోన్ అనేది కనిపించడం అనేది జరిగింది. ఇన్స్క్రిప్షన్స్ దేని మీద, హార్డ్ సర్ఫేసెస్ మీద రాస్తారు, స్టోన్స్ కానీ మెటల్స్ అని చెప్పాం. సో స్టోన్ మీద రాసి వేయించినటువంటి ఒక శాసనం కనిపించడం అనేది జరిగింది. సో ఆ ఇన్స్క్రిప్షన్ లో 3 లాంగ్వేజెస్ అనేవి కనిపించినాయి అంట. చూడండి, గ్రీక్ అండ్ 2 ఫార్మ్స్ ఆఫ్ ఈజిప్షియన్ ఆ ఇన్స్క్రిప్షన్ లో మనకు కనిపించడం అనేది జరిగింది. ఎవరైతే స్కాలర్స్ కి గ్రీక్ వచ్చో వాళ్ళందరూ ఏమనుకున్నారు అంటే, కింగ్స్ యొక్క నేమ్స్ అండ్ క్వీన్స్ యొక్క నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక లిటిల్ ఫ్రేమ్, దట్ ఈస్ కార్టోష్ అనేటటువంటి ఒక ఫ్రేమ్ లో ఉండడం అనేది జరిగిందంట. ఇలా కార్టోష్ అనేటటువంటి ఫ్రేమ్ లో ఆ కింగ్స్ అండ్ క్వీన్స్ యొక్క నేమ్స్ అనేవి పెట్టడం అనేది జరిగిందంట. సో వాళ్ళకి ఆ తాలూకా లాంగ్వేజ్ అనేటటువంటిది అర్థం కాలేదు, అసిమిలేషన్ అర్థం కాలేదు. వాళ్ళు ఏం చేశారు, గ్రీక్ ఏదైతే ఉంటుందో గ్రీక్ ని అండ్ ద ఈజిప్షియన్ సైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సైడ్ బై సైడ్ పెట్టడం అనేది జరిగింది. గ్రీక్ ని, ఈజిప్షియన్ సైన్స్, అండ్ ఐడెంటిఫై ద సౌండ్స్ ఫర్ విచ్ ద ఈజిప్షియన్ లెటర్ స్టూడ్. సో ఏ గ్రీక్ లెటర్ కి ఏ ఈజిప్షియన్ లెటర్ అనేది కరెక్ట్ గా ఉంటుందో చూడడం అనేది మొదలు పెట్టారు. సో లయన్ అనేటటువంటి సైన్ ఏదైతే ఉంటుందో ఈజిప్షియన్ సైన్, దానికి ఎల్ అనేటటువంటి ఒక గ్రీక్ వర్డ్ పెట్టారు. అండ్ బర్డ్ కి ఏ అనేటటువంటి ఒక లెటర్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. ఇలా డీకోడ్ చేయడం అనేది మొదలు పెట్టారు. అర్థమైందా? వన్స్ దే న్యూ వాట్ ద లెటర్ స్టూడ్ ఫర్, సో ఏ సింబల్స్ కి, ఏ ఫ్రేమ్స్ కి ఏ లెటర్ అని చెప్పి వాళ్ళకి వన్స్ అర్థమైన తర్వాత వాళ్ళు ఇన్స్క్రిప్షన్ మొత్తం చదివేయడం అనేది మొదలు పెట్టారు. సో సింపుల్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డెసిఫర్మెంట్, డీకోడింగ్ అని చెప్పి మనం అర్థం అనేది జరుగుతుంది. రైట్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్, మనం సీసాట్ లో కూడా డీకోడ్ చేస్తూ ఉంటాం కదా. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ చాప్టర్ అమ్మ. చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఆల్మోస్ట్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి టకటక, అంటే సింపుల్గా నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలండి. సింపుల్ చెప్తాను చూడండి. మీకు ఇక్కడ నోట్ మేకింగ్ సింపుల్గా ఇక్కడ ఎలా చేసేసుకోవాలో చెప్తాను, ఇక్కడ అర్థమవుతుంది. ఎలా అంటే ఫస్ట్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము, ముందు మ్యాప్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం. మ్యాప్లో మనం ఏం చెప్పాం, నర్మదా వ్యాలీ అని చెప్పాం. నర్మదా వ్యాలీ, అక్కడ ఏం జరిగిందని చెప్పాం, ఎర్లియస్ట్ పీపుల్ ఉండేవాళ్ళని చెప్పాం. ఎర్లియస్ట్ పీపుల్, దాంతోపాటు ఎలా ఉండేవాళ్ళని చెప్పాం, ఎర్లియస్ట్ పీపుల్ హంటర్స్గా ఉండేవాళ్ళు అండ్ దాంతోపాటు స్కిల్డ్ గ్యాదరర్స్గా ఉండేవాళ్ళు. ఇలాగే ఇంతే ఒక పాయింట్, మొత్తం లైన్ రాయకూడదు అనమాట. సెకండ్ది మనం ఏం చెప్పుకున్నాము, కిర్తార్ హిల్స్ అండ్ దాంతోపాటు సులేమాన్ హిల్స్. సులేమాన్ హిల్స్, కిర్తార్ హిల్స్ ఎక్కడ ఉంటాయని చెప్పాను నేను, పాకిస్తాన్లో, ప్రజెంట్ డే పాకిస్తాన్లో ఉన్నాయి, బ్రాకెట్లో పెట్టుకుంటారు. కిర్తార్ అండ్ సులేమాన్ హిల్స్ దగ్గర ఏం జరిగింది, ఎర్లియస్ట్ క్రాప్స్ దట్ ఈస్ వీట్ అండ్ బార్లీ ఏవైతే ఉన్నాయో వాటిని పండించడం అనేది జరిగింది. సో దాంతోపాటు ఇంకేం జరిగింది, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ కూడా ఫస్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇది మీరు రాయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ గారో హిల్స్ ఏవైతే ఉన్నాయో, గారో హిల్స్ ఎక్కడుంది, ప్రజెంట్ డే అస్సాం అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అస్సాం సపోజ్ నార్త్ ఈస్ట్ అని చెప్పి ఇలా రాసుకోవాలి. అండ్ దాంతోపాటు గారో హిల్స్లో ఏం జరిగింది, ఎర్లియస్ట్ క్రాప్స్ అనేవి కల్టివేట్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ గారో హిల్స్ తర్వాత మనం ఏం చెప్పుకున్నాము అంటే, మనం రైస్ కల్టివేషన్ గురించి చెప్పుకోవడం అనేది జరిగింది. రైస్ కల్టివేషన్ నార్త్ ఆఫ్ వింధ్యాస్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇవన్నీ సింపుల్గా ఇలా రాసుకోవడమే టకటక. ఇలా అంటే మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవడం, ఒక్క చాప్టర్ ఎప్పుడు 1 పేజ్కి దాటకూడదు. ఎన్సీఆర్టీ నోట్స్ 1 పేజ్, అంత తక్కువలో అయిపోవాలి. అండ్ నెక్స్ట్ నార్త్ ఆఫ్ ఇండియాస్ తర్వాత ఏం రాసుకున్నాం, ఇండస్ అండ్ ఇట్స్ రివర్ సిస్టమ్స్. ఇండస్ రివర్ ఒడ్డున ఏం చెప్పుకున్నాము, ఎర్లీ సిటీస్ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అండ్ దాని తర్వాత మనం ఏం చెప్పుకున్నాం తర్వాత అంటే, గంగా, సోన్ రివర్ విచ్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా, గంగా యొక్క ట్రిబ్యూటరీ. సో దాని వద్దున ఏంటండి, పవర్ఫుల్ కింగ్డమ్ మగధ అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. రైట్? ఇలా సింపుల్గా టకటక నోట్స్ రాసుకోవాలి. ఇది మీకు రివిజన్ టైంలో టకటక ఉపయోగపడుతుంది. ఇది సోన్ అండ్ రివర్ చూడగానే నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదంతా మీకు మైండ్లో రీల్ వచ్చేస్తుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ఆర్ 6th క్లాస్ ఎన్సీఆర్టీ హిస్టరీ టెక్స్ట్ బుక్. రైట్?
సో వీలైతే జాయిన్ అవ్వండి, మీకు చాలా 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 వాల్యుయేషన్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు బేసిక్స్ చాలా చాలా స్ట్రాంగ్ అయిపోతారు. అల్టిమేట్గా స్ట్రాంగ్ అవుతారు. ఎప్పుడైనా పునాది బలంగా ఉంటేనే బిల్డింగ్ చాలా బలంగా ఉంటుంది. సో చక్కగా జాయిన్ అవ్వండి. జస్ట్ ఇనాగ్రల్ ఫీ కింద జస్ట్ 10,000 రూపీస్ కిందే మేము ఇది చేయడం అనేది జరుగుతుంది. ఎవరు చెప్పరు, నేను సురేష్ సార్ డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎన్సీఆర్టీస్ని కవర్ చేస్తాం. సో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. మళ్ళీ 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 చెప్తున్నాను, మీకోసమే చెప్తున్నాను. ఓకేనా? రైట్. సో నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టు కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.